నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు అయితే మత మార్పుల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దేశంలో చాలా వరకు అయితే డబ్బాష చూపెట్టి మత మార్పులకి పాల్పడితే మాత్రం సరికాదు అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సో వీటి మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు మత మార్పుల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. అంటే డబ్బాష చూపించి మతం మార్పిస్తున్నారు అన్నట్టు కూడా తను మాట్లాడడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలను అసలు మనం ఎలా చూడాలంటారు? ఆయన ఎంపీగా ఉన్నారు కదా, ఎంపీగా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఎంపీ అయ్యారు. 10-11 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఈ విషయం లేవనెత్తలేదు. ఎన్నికల సమయంలో కానీ వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు మాట మాట్లాడలేదు. మత మార్పులు ఎవరు చేస్తారు? ఎక్కువ క్రిస్టియన్స్ మీద. జగన్మోహన్ రెడ్డి ఏ మతాన్ని ఫాలో అవుతారు? క్రిస్టియన్. సో ఇది ఏ ఉద్దేశం కోసము ఎవరు వదిలేం బాణం అనుకోవాలి మనము? అంటే ఇప్పుడు మళ్ళీ అంటే పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అంటారు ఇవి కూడా. ఇది టీడీపీ బీజేపీ కలిసి వదిలిన బాణం ఇది. అంటే చంద్రబాబు నాయుడు యొక్క టాలెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎట్లా మేనేజ్ చేస్తాడో, ఇక ఎట్లా పడితే అట్లా మేనేజ్ చేస్తాడు ఆయన. ఏ అవసరమైతే అది ఉపయోగించి వాళ్ళని లోపరుచుకుంటాడు. మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత సృష్టించి ఆయన పార్టీకి వెళ్ళి బయటకు వచ్చేలాగా చేసినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తల్లిని చెల్లిని దూరం చేయగలరు. ఈ రోజున విజయసాయిరెడ్డి ద్వారా మళ్ళీ లిక్కర్ స్కామ్లో కొన్ని ఆయన వచ్చి విట్నెస్లు ఇవ్వటము అది ఆ పని చేసినాడు. అయిపోయింది అనుకుంటే లిక్కర్ స్కామ్లో ఏం దొరుకుతలేదు అక్కడ, ఏం అయ్యేటట్లేదు అక్కడ. సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మీద ఏం చేయాలా? మత మార్పిళ్ళు అంటే ఎవరి మీద వస్తుంది? మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకపోయినా కానీ మత మార్పిళ్ళు, బలవంతపు మత మార్పిళ్ళు జరిగినాయి, వారిని శిక్షించాలి అని అంటుంటే అనుమానం ఎవరి మీద పోతుంది? అట్లా ఎందుకు అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్టయితే బయట చాలా వరకు మత మార్పులు జరుగుతున్నాయి. దాని మీద మేము స్పందించారేమో అనుకోవచ్చు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నా అని చెప్తున్నాడు కదా ఆయన. మరి గత 10 సంవత్సరాలుగా ఏం చేసినావు నువ్వు? గత 10 సంవత్సరాలుగా ఏం చేసినావు నువ్వు? రాజ్యసభలో ఎందుకు మాట్లాడలేదు? వైసీపీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నావు? అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు టాలెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి కూడా దూరిపోయి ఇంట్లో సభ్యులని మార్చేస్తారంటారు. ఆయనకి వ్యతిరేకంగా చేయగలడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతమంది చంద్రబాబు నాయుడు మనుషులు మనం చెప్పలేము. ఓకే. ఇప్పుడు విజయసాయిరెడ్డి నిలబడి దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు కదా. బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, వీళ్ళందరికీ రాజ్యసభ పంపించింది ఎవరమ్మా? వీళ్ళందరూ ఎందుకు సడన్గా ఎదురు తిరిగినారు? ఇంతమంది ఎదురు తిరిగినారు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళలో ఎంతమంది చంద్రబాబు నాయుడు మనుషులు, ఎంతమంది జగన్మోహన్ మనుషులు మనం చెప్పలేము. తెలుసుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? మరి తల్లి చెల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి తెలుసుకుంటారమ్మా ఆయన? ఎట్లా ఆయన కనీసం కల్లోనే ఊహించినాడా తల్లి చెల్లి తనకు అదే అమ్మా, అటువంటివి తీసుకొస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఆస్తి తగాదాలమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి స్క్విడ్ ప్రోకో పద్ధతిన తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతి చేస్తున్నారనే అభియోగం మీద ఆయన కేసుకు పంపించినారు. ఆయన ఆస్తులన్నీ జప్తు చేస్తున్నారు. అప్పుడు షర్మిల ఏం చేయాలా? ఆ ఆస్తులన్నీ మా అన్నయ్య కావు, సగం ఆస్తులు నా ఉన్నాయి, నేను కూడా జైలుపోతున్నాను కదా అనాలి కదమ్మా. అప్పుడు మాట్లాడలే కదమ్మా. మీరు ఏవైతే ఆస్తులు మా అన్న మీద అంటున్నారో సగం ఆస్తులు నావి, నేను కూడా జైలుకి పోతానాలి కదా. ఆ రోజు మాట్లాడలేదమ్మా. మరి ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజున మా నాన్న నోటి మాటగా మాకు చెప్పారు, ఈ ఆస్తులు నాకు, ఈ ఆస్తులు నాకు అని చెప్పి కోర్టుకు వెళ్తున్నాం. మరి ఆ రోజున సిబిఐ మీ అన్న మీద కేసు పెట్టినప్పుడు అందులో మా నాన్న నాకు కూడా వాటా ఉందని చెప్పినారు, నేను కూడా జైలుకి పోతాను ఎందుకనలే? జైలుకేమో ఆయన పోవాలనా?
వాటాలేమో నీకు కావాలనా? అంటే తల్లి ఇప్పుడు మనకి ఆమె పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ పెట్టిందమ్మా. లాలో ఉంది కదా సార్, ఉన్న ఆస్తిలో ఖచ్చితంగా అమ్మాయికి కూడా వాటా వస్తుందని. ఆ అమ్మాయి పేరు మీద కూడా కొన్ని ప్రాపర్టీస్ పెట్టినారు కదమ్మా. కొన్ని మైన్స్ లీజింగ్స్ వచ్చినాయి, కొన్ని ఆమెకి ఏం లేకుండా ఏం చేయలేదు. ఆమె పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి. మరి నా ఆస్తుల్లో సగం వాటా నువ్వు తీసుకో అని ఏం రాసిండో, ఏం ఒప్పందం ఉందో ఎవరు విన్నారమ్మా? మా మహానేత అయితే లేరు. మా నాన్న నోటి మాటతో అన్నాడు అది ఇవ్వాలి అని ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పెట్టినప్పుడే చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఒకటివే కాదు ఆస్తులు నాయి కూడా ఉన్నాయి, నన్ను కూడా జైలుకి పోతా అని చెప్పాలి కదా ఆ రోజున. సో చంద్రబాబు నాయుడు ఇవంతా విజయసాయి రెడ్డి చేసినా ఏం చేసినా కానీ ఇది ఒక ఇండికేషన్. అంటే జగన్మోహన్ రెడ్డి మీద బలవంతపు మత మార్పుళ్ళు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది మెల్లమెల్లిగా స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు ఐఎంఏ సనాతని హిందూ ఉన్నారు కదా, ఆయన మొదలైతే చూసారా స్వయానా విజయసాయి రెడ్డి అన్నారంటే బలవంతపు మత మార్పుళ్ళు చేశారంటారు. ఎందుకంటే ఆ కృష్ణానదిలో ఎవరో బ్యాప్టిజం తీసుకున్నారంట. కృష్ణానదిలో బ్యాప్టిజం తీసుకుంటే ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆయన ఒక మాట. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏమన్నాడు, నా పిల్లలు నేను బ్యాప్టైజ్ చేసినా అన్నాడు. అంటే నువ్వు అంటే డబ్బులు ఉన్నాయి, నువ్వు రష్యా తీసుకుపోయి అక్కడ నదుల్లో ముంచి బ్యాప్టైజ్ చేయగలవు. మరి పేద ప్రజలకి ఎక్కడ నది ఉంటే అక్కడే కదా. కృష్ణానది మొత్తం హిందువులది కాదు కదా, భారతదేశ ప్రజలందరిది అది. అక్కడ దుర్గాఘాట్ మాత్రమే, పరిసర ప్రాంతాలు మాత్రమే ఆ నిర్దేశిత దుర్గా దేవాలయానికి సంబంధించింది. కానీ కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా హిందువులది కాదు. సో రేపొద్దున మొదలెడతాడు ఈయన కూడా సనాతని హిందూ. చూస్తారా స్వయాన ఈయన ఒక స్టేట్మెంట్ వదులుతాడు, దాన్ని వీళ్ళు బిల్డ్ చేస్తారు మెల్లమెల్లగా. రెడ్డి గారు కూడా మాట్లాడతారంటారు దీని మీద. జయశ్రీ రెడ్డి మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. చూస్తున్నారా స్వయాన విజయసాయి రెడ్డి బలవంతపు మత మార్పిళ్ల మీద చర్యలు చేపట్టారంటున్నానంటే ఎంత తీవ్రమైన సమస్య అని మొదలు పెడతారు. ఆ తర్వాత లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే ఇదంతా కేంద్రం నుంచి నడిపిస్తున్న కాట అంటారు. ఇక్కడ ప్రజా వ్యతిరేకత భయంకరంగా ఉన్నది, దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇటువంటి కావాలి. సో ఇప్పుడు ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉందంటారు. మరి ఇలానే ఏమో చెప్పలేమంటున్నాను. ఈ రోజున విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు, ఈ రోజున విజయమ్మ మాట్లాడుతున్నది, ఈ రోజున షర్మిలమ్మ మాట్లాడుతున్నది. రేపొద్దున ఎవరు మాట్లాడతారో అంటున్నాను నేను. ఇంతమంది చూసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి ఇట్లా పంపించారు. కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మినారు. ఏమన్నా విషం చిమ్మినారు, మిమ్మల్ని ధిక్కరిస్తున్నాడు, మిమ్మల్ని ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం పబ్లిక్ ఎవరిని కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం ఏంటి, ఉన్న నాయకుల కంటే జగన్మోహన్ రెడ్డి కెపాసిటీ ఏంటి ఆలోచించలేదు. బయటికి పంపించేస్తారు, కేసులు పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరెవరు చంద్రబాబు నాయుడు టచ్లో ఉన్నారో మనం చెప్పలేమంటున్నాను. రేపు పొద్దున్న ఏమన్నా జరగవచ్చు అంటున్నాను నేను. ఇవన్నీ గతంలో జరిగినవి చూస్తే ఏమన్నా జరగవచ్చు. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు మనిషి అయ్యి ఉండొచ్చు, చెప్పలేము. సో జాగ్రత్తగా ఉండాలంటారు. జాగ్రత్తగా ఉంటారా లేదా అని విశ్లేషణ చెప్తున్నా. ఏమన్నా జరగచ్చు అంటున్నా. ఎవరు జగన్మోహన్ రెడ్డి మనిషో, ఎవరు చంద్రబాబు నాయుడు మనిషో, జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళల్లో జిల్లా ఇన్ఛార్జీలు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ, లేకపోతే కార్యాలయంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరి మనుషులో చెప్పలేము అంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.